హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మా టేస్టీ వంటలు. ఈరోజు మనం ఫంక్షన్ స్టైల్‌లో వెజ్ పులావ్ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫంక్షన్ స్టైల్ వెజ్ పులావ్ తయారు చేసుకోవడానికి ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మసాలా దినుసులు వేసుకోవాలి. బిర్యానీ ఆకు 3, లవంగాలు 7, యాలుకలు 3, దాల్చిన చెక్క 3, మరాఠీ మొగ్గ 2, సాహి జీరా 1 టీ స్పూన్, అనాస పువ్వు 2, కొన్ని మిరియాలు వేసుకోవాలి. మసాలాలు వేశాక 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు వేగాక అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు సగం వేగాక అందులో క్యారెట్ 1, బంగాళదుంప 1, పచ్చి బఠానీ హాఫ్ కప్ క్యాలీఫ్లవర్ వేసి ఫ్రై చేసుకోవాలి. కూరగాయ ముక్కలు వేగాక అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టమాటాలు వేసుకొని టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా ఇలా సాఫ్ట్గా అయ్యాక అందులో హాఫ్ టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పులావ్ మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ కసూరి మేతి వేసి కలుపుకోవాలి. ఇలా మసాలాలు వేగాక ఇందులో 1 టేబుల్ స్పూన్ పెరుగు, కొంచెం కొత్తిమీర వేసి మరోసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అందులో వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. సో 3 గ్లాసులో వాటర్ వేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మరోసారి కలుపుకోవాలి. వాటర్ మరిగాక ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకున్నాక మరోసారి కలుపుకొని మూత పెట్టి 15 నిమిషం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత రైస్ ఇలా పొడి పొడిగా ఉడికిపోతుంది. ఇప్పుడు రైస్ పైన కొంచెం కొత్తిమీర, కొద్దిగా నెయ్యి వేసుకొని 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫంక్షన్ స్టైల్ వెజ్ పులావ్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.